కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని రైతుల ఐక్య వేదిక మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల గోదామును మరమ్మతు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని మార్కెట్ కమిటీ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, రైతులు మనోహర్ రెడ్డి, మెట్టు రామచంద్రం మాట్లాడుతూ రైతుల గోదామును ఫంక్షన్ హాల్గా రూపొందిస్తామని ప్రచారం చేస్తున్నారని, దీనిని వారు తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే జాజుల సురేందర్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్లో చేరి స్వార్థ ప్రయోజనాల కోసం అవినీతి చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జనార్దన్ రెడ్డి, శివాజీ, పవన్, రాజయ్య పాల్గొన్నారు. గోదామును కూలగొట్టద్దు. రైతు ఐక్య వేదిక నుంచి మేము గోదాము కూలగొట్టుడు విషయంలో ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క చైర్మన్ గారు ఉన్న గోదాములు కొన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టి గోదాములు కడితే ఈయన కూలగొట్టి కళ్యాణ మండపాలు కడుతున్నారు. కళ్యాణ మండపాలు ఒక పందిరి కింద చేసుకోవచ్చు, చెట్ల కింద చేసుకోవచ్చు, ఉన్నోడికి ఎక్కడైనా చేస్తాడు. కానీ రైతులకు అన్యాయం జరుగుతుంది. ఆ గోదామును కూలగొట్టద్దు. ఇక ఇది వేరే వేరే గవర్నమెంట్లు ప్రశ్నిస్తా ఉంటారు. వీళ్ళు ఈ రోడ్లు మేమే చేసినాం, ఈ బిల్డింగ్లు మేమే కట్టినాము, అన్ని కూలగొట్టుడే ఉన్నది. స్కూళ్లు కూలగొట్టుడే ఉన్నది, అసెంబ్లీ కూలగొట్టుడే ఉంది, గోదాములు కూలగొట్టుడే ఉంది. మొత్తం సముద్రాలు మొత్తం వీళ్ళే తీసుకొచ్చి పోసినట్టు సముద్రాలు మేమే కడుతున్నామంటారు. వాళ్ళ సముద్రాలు కడతారా? ఈ పిచ్చి గవర్నమెంట్ కాకపోతే అక్కడ కేసీఆర్ అట్లా ఉన్నాడు. ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తాను పోయిండు. అభివృద్ధి కాదు, మొత్తం నాశనం చేస్తుండు. ఉన్నాయని కూలగొట్టుకుంటే నాశనం చేస్తుండు. అభివృద్ధి అని పోయిండు. ఏ అభివృద్ధి చేసినా ఒకసారి మీ ఆత్మ విమర్శ చేసుకోవాలి. జాజాల సురేందర్ గారు, మీరు అభివృద్ధి కొరకని కాంగ్రెస్ పార్టీలో పోయి కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో పోయినాం. ఏం అభివృద్ధి చేసినాం? కనీసం కార్యకర్తలను పలకరించే నాదులు లేడు. ఇవాళ మేము కాలుకు కంకణం కట్టుకొని నీ ఎంట తిరిగి ఓట్లేసి గెలిపించినాం. మమ్మల్ని కాదని అభివృద్ధి అని చేసినావు. అభివృద్ధి ఏమి చేసినావు? ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి చేసినామని మాట్లాడుతున్నావు కదా, ఏమి చేసినావు అభివృద్ధి? ఇవన్నీ కూలగొట్టుడు అని అభివృద్ధి? కూలగొట్టుడు. దయచేసి మీ కూలగొట్టుడు ఆపమనండి. మీ అనుచరులకు చెప్పండి, గోదాములు కట్టండి. గోదాములకు మేము వ్యతిరేకం, మేము కళ్యాణ మండపంలకు వ్యతిరేకం కాదు. కానీ వేరే ప్లేసులు కొని ఆ కళ్యాణ మండపాలను కట్టండి. ఇవి ఉన్నాయి, కూలగొట్టుడు కాదు. దయచేసి ఆలోచించమని. డిస్మెంటల్ కాకుండా కొత్త వేరే దగ్గర నిర్మించండి కదా. ఇది ఉండని, అట్లనే ఉండని. మరమ్మతులు చేపియండి. ఒక్కొక్క మొక్క